నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. హైదరాబాద్ గచ్చిబౌలి సైక్లింగ్ ట్రాక్ మీద ఒక అమ్మాయికి వేధింపులు. ఏం జరిగిందంటే, తను వర్కౌట్ చేస్తూ ఉంటే అబ్బాయి ఆ అమ్మాయి వెంట ఫాలో అయ్యి వర్కౌట్ చేస్తూ ఉంటే తన ప్రైవేట్ పార్ట్లు కనిపిస్తాయేమో అని చెప్పేసి తొంగి తొంగి చూసుడు, చూసిన తర్వాత ఓ చెట్లలోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక వింతగా బిహేవ్ చేసుడు. ఆ విషయం అసలు వైరల్ అయిపోతుంది. ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. సైక్లింగ్ ట్రాక్ పైన వర్కౌట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి వేధింపులన్న. అతను లైక్ ఎట్లా అంటే ఒక వింతగా బిహేవ్ చేస్తూ ఆ చెట్లలోకి వెళ్ళుడు, అవి ఇవి ఏవో జరిగినాయి చూస్తున్నాము. ఎందుకలా? అండ్ తన వర్కౌట్ చేస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు ఆగి మరీ చూస్తున్నారట. ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ బస్సులో వెళ్ళే వాళ్ళు కానీ ఆగి మరీ చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, అది సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి హైదరాబాదే సేఫ్ అనుకుంటే హైదరాబాద్ కూడా సేఫ్ లేదు అన్నట్టు మాట్లాడుతుంది. దీనిపైన ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సైక్లింగ్ ట్రాక్ ఎందుకు పెట్టారు అంటే, అదే మనకి హైదరాబాద్కే ఉంది, నాకు తెలిసి వేరే సిటీస్ లేవు కదా, మ్యాక్స్ లేవు. చాలా పెద్దది. నేను ఈ నెలలోనే కనీసం 4-5 సార్లు చూస్తుంటా. కోకాపేట వెళ్ళి వస్తా. గచ్చిబౌలి నుంచి కోకాపేట దాకా పెద్దగా ఉంటుంది. నాకు మనకు ఏ రూట్లో వెళ్తుంది, నానక్రం కూడా నుంచి అట్లా తీసుకెళ్తుంది కోకాపేటకి. సో ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలం 4-5 సార్లు చూసేదాన్ని. పెద్దది, ఓ దగ్గర ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకేటో పోతుంది. చాలా పెద్దది అది. చాలా మందికి మార్నింగ్ సైక్లింగ్ చేసుకోవడానికి సౌలభ్యంగా ఇచ్చారు. పైన సోలార్ ప్యానెల్స్ ఏవో వేసారు, చాలా బాగుంటుంది అది. అండ్ నెక్స్ట్ దాంతో పాటే ప్రైవేట్ జిమ్స్ కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. అక్కడక్కడ పార్కుల మధ్యలో వీళ్ళు ఎక్సర్సైజులు చేసుకోవడానికి, గ్రామీణం నుంచి అర్బన్ సిటీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పార్క్తో పాటు నువ్వు కసరత్తులు చేసుకోవడానికి జిమ్లు ఉంటాయి. అన్ని అంటే ఓ టైప్ ఆఫ్, మరీ అంత హై ఎక్విప్మెంట్ లేకపోయినప్పటికీ ఏదో కాసేపు నీకు నువ్వు చేసుకోవడానికి. ఇవన్నీ ఊర్లలో బామ్మల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు రోజు పొద్దున వచ్చి కాసేపు వ్యాయామాలు అవి ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతారు. సైక్లింగ్ ట్రాక్ అంటే సైక్లింగ్ అనే కాదు, మీరు వాకింగ్ చేసుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఒక మంచి ట్రాక్ అది అవైలబుల్ ఉంటుంది. అంటే సైకిల్ మీదే వెళ్ళాలని లేదు, అట్లా ఏం ఉండదు మీరు. అంటే ఇట్స్ సంథింగ్ స్పోర్ట్ రిలేటెడ్. ఇంత ముందు అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్ళేవారు, బట్ అది నీకంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది. అయినా సరే మీరు ఏదో వాక్ చేస్తూ ఉంటారు. తర్వాత అదేదో సెలబ్రిటీ మీటింగ్ స్పాట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఆ ఏరియాలో ఉన్న మహామహులందరూ వచ్చి కార్లు పెట్టేసి లోపలికి వెళ్ళి కలుసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు యూనియన్ అసోసియేషన్, మళ్ళీ వాకర్స్ యూనియన్, వాకర్స్ అసోసియేషన్. ఇక్కడ కూడా సైక్లింగ్ వాళ్ళకు కూడా ఒకటి ఉంది. మార్నింగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఐటీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి. అవును, వాకింగే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే కాసేపు జాగింగ్ చేసిన తర్వాత అక్కడక్కడే కసరత్తులు కూడా చేసుకుంటారు. యోగా లాంటివో లేకపోతే ఇంకేమన్నా విన్యాసాలు వాళ్ళకి తెలిసినవి. ఇఫ్ దే ఆర్ ఫుల్లీ ట్రైన్డ్, అంటే ఇలాగే చెయ్యొచ్చు అని తెలిస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. అబ్బాయి అయితే ప్రాబ్లం ఏం లేదు, వాట్ ఎవర్. అమ్మాయి కసరత్తులు చేస్తే అంటే వాళ్ళు అంటే ఎట్లా ఎలాస్టిక్ బట్టలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళ బాడీ షేప్ కనబడేలాగా ఆ బట్టలు బిగుతుగా ఉంటాయి కాబట్టి వీళ్ళు సొల్లు గార్చుకుంటూ చూస్తున్నారు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒకసారి ఎవరికి అయిందంటే, సమంత జిమ్ నుంచి వస్తుంటే ఇబ్బంది పడింది, అట్లా మేడం అని చెప్పి ఇబ్బంది పెట్టారు. అదొకటి ఉంది. అండ్ ఇట్లా డాన్స్ ప్రాక్టీస్ చేసిన వాట్ ఇండస్ట్రీలో అలాంటివి ఏమి ఉండవు, అందరూ బాగానే ఉంటారు. బయటే ఈ ప్రాబ్లం అంతా వచ్చేది. ఇండస్ట్రీలో నీకు తెలుసా, ఈ విషయంలో ఇండస్ట్రీని మెచ్చుకోండి. ప్రతిదానికి కాస్టింగ్ కౌచ్ అని ఏదో అంటారు, కానీ జస్ట్ 2 piece 1 piece డ్రెస్ వేసుకునే ఫారిన్ డాన్సర్స్ ఉంటారు చాలా సినిమాలలో, తెలుసు కదా. డాన్స్ వేస్తారు, అక్కడే కూర్చుంటారు, వాళ్ళ బాడీ మొత్తం కనిపిస్తానే ఉంటుంది. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ జూనియర్ ఆర్టిస్ట్ ఇట్లా చూడరు. షార్ట్ అయిపోయిందా అంతే, అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, వాళ్ళ పనుల వల్ల ఉంటారు అంతే. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. అండ్ నెక్స్ట్, బయట రోడ్ల మీద మీరు ట్రాన్స్జెండర్స్ ని చూసినా, గేస్ ని చూసినా, LGBTQ కమ్యూనిటీకి కొంచెం ఏమన్నా అబ్బాయి ఇట్లా తిప్పుకుంటూ అంటారు కదా. ఇండస్ట్రీలో అట్లా ఉండరు, వాళ్ళు ఒక హై ప్రొఫైల్ హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమర్ ఆర్ సమ్మన్ అలా ఉంటారు. సో ఇండస్ట్రీలో చాలా బాగానే ఉంటుంది. మీరు చెప్పింది ఓజస్ రజని, ఐ డోంట్ నో, చాలా పెద్ద మేకప్ ఆర్టిస్ట్. నెక్స్ట్ అక్కడ నేను అది కాదు,
అనుష్క మేకప్ హెయిర్ డ్రెస్సర్ గురించి చెప్పా. సినిమాలో యాక్ట్ చేశాడు కదా వేదంలో, తన పర్సనల్ మేకప్ అసిస్టెంట్. కర్పూరం టైప్ క్యారెక్టర్ సంథింగ్. సో ఇట్లా ఇప్పుడు అదే బయట కళ్ళు ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ దగ్గర ట్రాన్స్జెండర్స్ హీ హీ అంటారు, అవునా? ఒక అబ్బాయి కొంచెం లిప్స్టిక్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళా హీ 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 అంటారు. అది ఆయనకు అనిపించింది వాట్ ఎవర్, బట్ వీళ్ళు అలా అంటారు. సో ఇది ఈ కైండ్ ఆఫ్ పీపుల్ బయట ఉన్నారు. ఇంకా సిగ్నల్ దగ్గర అక్కడిక్కడ పక్కన పెట్టేస్తే మార్నింగ్ జాగింగ్ టైంలో మీరు పార్క్స్కి వెళ్తారు, బాగానే ఉంటుంది, యు ఆర్ హ్యాపీ. పార్క్ వెళ్ళిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ అంటే మీరు వాకింగ్ ఏం చేస్తారు పొద్దున్నే ఫ్రెండ్స్తో, ఊరు నుంచి మీ రూమ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది యూసుఫ్గూడలో, ఊరు నుంచి 2 ఫ్రెండ్స్ వస్తారు, పొద్దున రారా ఈ కృష్ణకాంత్ పార్క్ వెళ్దాం లేకపోతే కేవీఆర్ పార్క్ వెళ్దాం అంట. అలా మీరు సరదాగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఒక వాకింగ్, జస్ట్ క్యాజువల్ వాకింగ్. బట్ సీరియస్గా చెమటలు కక్కుని పెట్టుకొని ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ చేతులు ఇలా అనుకుంటూ, అంటే ఇట్లా అనుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళే అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అవును, అబ్బాయిలు ఉంటే పర్లేదు, వాడికి సైడ్ ఇస్తావు, వాడు ఏదో పోతాడు. అమ్మాయి వెళ్ళిందనుకో హీ అనుకుంటూ వెళ్తారు, ఆవిడంతా చూసుకుంటాం. అదేం ఆనందమో తెలియదు. ఇట్లా చాలా మంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహిళల వస్త్రధారణ గురించే ఇది ఒకవేళ టాపిక్ పైన వస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా వేసుకుంటారు అని అడిగితే, ఇప్పుడు అమ్మ అలా బట్టలు ఎందుకు వేసుకుంటారు, ఎవడన్నా సాంప్రదాయంగా చీర కట్టుకోండి అని చెప్తేనే పెద్ద కాంట్రవర్సీ అయింది, 3 నెలలు మాట్లాడుకున్నారు. మరి సాంప్రదాయంగా చీర కట్టుకున్న హనీ రోస్ని ఏం చేశారు, నడుముకి వెళ్ళాడు వాడు, ఎవడ చీరే కట్టుకుంది, ఆమె ఇంకేం వేసుకోలేదు. మరి అంటే మహిళ చీర కట్టుకున్నా ఏం చేసిన వస్త్రధారణ గురించి మాట్లాడితే ఇవన్నీ చెప్తా. ఏ వస్త్రం వేసుకున్నా చేతులు ఆగట్లా ఎవడివి, అలాగే ఉంది. అండ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు హెవీ గాగ్రా జోలి వేసుకుని వెళ్తారా? వాకింగ్కి వెళ్ళే వాళ్ళు నాకు తెలిసి అయితే ఒక లూజ్ ట్రాక్, లూజ్ టీ షర్ట్, ఎందుకంటే కంఫర్టబుల్ ఉండే, నీకు అది కంఫర్ట్, వాళ్ళకి టైట్ కంఫర్ట్ ఉంటుంది. సరే ఓకే, అంతా బాగుంది. వాకింగ్కి వెళ్ళారు, స్విమ్ సూట్ వేసుకుని వెళ్తారా వాకింగ్కి? అది స్విమ్ సూట్ కాదమ్మా, స్విమ్ సూట్ వెళ్ళి దాన్ని స్విమ్మింగ్ దగ్గర కూడా వస్తా నీకు చెప్తా. అండ్ ఇంకోటనే మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, నువ్వు వాకింగ్కి వెళ్ళావు, వర్కౌట్ చేస్తూ ఉంటే సరే, వర్కౌట్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఇలా వంగి అలా ఉండి నడుము కనబడి ఇలా కనబడి చేస్తారా? వాడు ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాడని నీకు తెలుసు, వేధింపులు చేస్తున్నాడని నీకు తెలుసు, ట్రాక్ వెనుక నువ్వు వాడే ముందే ఇలా వంగి అలా వంగి ఇలా చేసి అన్న కొంచెం నార్మల్గా ఒక అమ్మాయి బాగుందంటే ఆటోమేటిక్గా ఒక హార్మోనిక్ పరంగా చూస్తాం, అరే అమ్మాయి బాగుంది కదరా అని చెప్పి. అదే ఎందుకు చూడాలి అమ్మాయి బాగుంటే, అంత రెడీ ఎందుకు అవ్వాలి వాళ్ళు అని చెప్పేసి అడగండి. అవును, మాది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, ఆమె రెడీ అయింది, ఆ అమ్మాయి చూడాలి. ఆ వాకింగ్ ట్రాక్ పైన అమ్మాయి బాగుంది. ఈ పరంగా చూస్తే నాకు ముస్లిమ్స్ మీద చాలా గౌరవం పెరుగుతుంది. వాకింగ్ ట్రాక్ పైన వెళ్తా ఉంటే అమ్మాయి బాగుంది. టోలీ చౌకీలో కానీ కోటిలో కానీ వాళ్ళు చేసేంత షాపింగ్ ఎవ్వరూ చేయరు తెలుసా. వాళ్ళు వేసుకునే నగలు కానీ ఆ హెవీ జ్యువెలరీ కానీ ఎవ్వరు వాడరు. ఎంత హెవీగా వేసుకున్నా పైనుంచి మళ్ళీ బుర్కా వేసుకుంటారు. ఈ విధంగా నాకు వాళ్ళని చూస్తే అంటే కాపాడుకుంటున్నారేమో వాళ్ళని అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీగా తిరిగితేనేమో అని చూడాలా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, వాడిని రెచ్చగొట్టింది ఈమె కాదా అని నేను అంటున్నా. ఎలా రెచ్చగొట్టింది? వాడి ముందు ఎక్స్పోజ్ చేసి, మరి వాడు ఇప్పుడు ఆ పిల్ల ఇల్లు దాటి అటు వెళ్ళకూడదా వాడు ఉంటే? ఎక్కడ లేనిది ఆమె, సరే ఆమె ఫస్ట్ టైం వచ్చింది, అది ఎక్సర్సైజ్ ట్రాక్ మా, సొల్లు గార్చుకునే ట్రాక్ కాదు అది. అండ్ వన్ మోర్ థింగ్, అది మనం మాట్లాడుకుంది ఏంటంటే ఫస్ట్ పార్క్ మధ్య ఇంకా చెప్తా విను, సైక్లింగ్ ట్రాక్, అది సైక్లింగ్ ట్రాక్. ఈవెన్ వాకర్స్ కూడా, వాకర్స్ అప్పుడు అక్కడ వర్కౌట్, వాకర్స్ కి ఇక్కడ దాకా వేసుకొని వాక్ చేస్తారు అన్నయ్య. వాళ్ళ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఓకే, ఎక్కడి వరకైనా వేసుకుంటారు, వాళ్ళ కంఫర్ట్. నెక్స్ట్ ఇప్పుడు గోవా బీచ్ దగ్గర ఫుల్ గా ట్యాన్ అవ్వడానికి వస్తారు కొంతమంది. ఆ ఎండలో అలా పడుకొని ట్యాన్ అవ్వాలి. ఫుల్ గా ట్యాన్ అయితే వాళ్ళకి అదొక టైప్ ఆఫ్ హీలింగ్. అప్పుడు వాళ్ళు 2 పీసే వేసుకుంటారు, అది కూడా చాలా సన్నగా ఉంటాయి. అవతలని రెచ్చగొట్టడానికి అలా పడుకోరు వాళ్ళు. ఇప్పుడు కాలు అటు వేసి చెయ్యి ఇటు వేసి ట్యాన్ అవుతా ఉంటారు అన్న. ఇప్పుడు గోవా బీచ్కి వెళ్తారు మీరు, నాట్ ఓన్లీ గోవా, ఎటన్నా బీచ్కి వెళ్తారు. బీచ్లలో సంథింగ్ వాళ్ళు బీచ్ వాటర్ తడుస్తామని చెప్పేసి డ్రెస్సెస్ కొన్ని బీచ్ కి తగ్గ డ్రెస్సెస్ వేస్తారు, మీరు చెప్పిన ట్యాన్ అవ్వడానికి వేస్తారు. మరి ఆ బీచ్ దగ్గర ఎందుకు నువ్వు అని చూడట్లేదు? అక్కడ ఏంటిది ఆ కల్చర్, బీచ్ లో ఇంతే ఉంటారు కాబట్టి ఆ బ్రెయిన్ అనేది పలానా చోటే వేసుకోవాలని లేదు మా కంఫర్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్తా,
ఇంకో కంఫర్ట్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మధ్యలో, అమ్మాయిలు నేర్చుకుంటారు, అబ్బాయిలు నేర్చుకుంటారు. మరి అక్కడ ఎందుకు కార్చుకోరు? సో అదే చెప్తున్నా, బికాస్ అక్కడ పీపుల్ ప్రొఫెషనల్ గా ఉన్నారు, బీచ్ దగ్గర పీపుల్ ప్రొఫెషనల్ గా ఉన్నారు, మరి రోడ్డు మీద ఎందుకు ప్రొఫెషనల్ గా లేరు, పార్క్ దగ్గర ఎందుకు ప్రొఫెషనల్ గా లేరు అని నేను అడుగుతున్నాను, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. సరే అన్న, ఒక్కలంటే బయట పీపుల్ ఆర్ నాట్ ప్రొఫెషనల్. ఓకే, ఒక్కడంటే సరే. అదే పార్కుల్లో కొంచెం నువ్వు అన్న యంగ్ అమ్మాయిలే కాదు, 40-50 ఏళ్ళ ఆంటీలు పొద్దున్న పాపం యోగాలు కూడా చేసుకుంటారు, కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ కంఫర్ట్ అది. టు డూ యోగా దేర్ కంఫర్ట్, నీకు నచ్చినట్టు వేసుకోవడం కాదు. దాన్ని ఎందుకు అలా చూస్తారు అని, అలా ఎందుకు చూడాలి అంటున్నాను నేను. సరే అన్న, నేను ఇంకోటి అడుగుతాను మీకు, మీరు నాకు దీని క్లారిటీ ఇవ్వండి. సరే, నేను సరే వాడు ఆ అమ్మాయి ఫాలో అవుతా ఉంటే, ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే, వాక్ చేస్తూ ఉంటే ఫాలో అవుతున్న సంగతి ఈ అమ్మాయికి తెలుసు. అందుకనే నాకు ఎక్కడి నుంచో ఫాలో అయ్యి వేధింపులు చేస్తున్నాడని చెప్పేసి వీడియోలో పెట్టింది. సరే, ఫాలో అవుతున్నాడని తెలిసి కూడా నువ్వు ముందుకు వెళ్ళిపోయి అక్కడే ఒక చోట ఆగి వాడి ముందు ఎందుకు ఎక్సర్సైజెస్ చేయాలి, వాడు ఈమె చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎందుకు వీడియో తీయాలి? వీళ్ళందరికీ ఇంకోటి చెప్తా, అలా చూసిన వాళ్ళందరికీ, వీడొక్కడే కాదు మళ్ళీ చాలా మంది గురించి, ట్రావెలర్స్, బస్సులో ఉండేటోళ్ళు వాళ్ళందరూ చూశారు. అందరి గురించి మాట్లాడుకుందాం. నా కొడుకే కదా, నా అన్నే కదా, నా తమ్ముడే కదా అని చెప్పేసి బాత్రూంలో నుంచి జస్ట్ టవల్ కట్టుకొని వస్తారు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే. నువ్వు అక్కడే కూర్చొని రిమోట్ టీవీ చూస్తా ఉంటావు, ఇక్కడ వాష్రూమ్ ఉంటది. నా కొడుకే కదా అని చెప్పి వాళ్ళ తల్లి కూడా ఒక టవల్ కట్టుకునే వెళ్తుంది. ఇప్పుడు నా తమ్ముడే కదా అని వాళ్ళ తల్లి, మీ ఇంట్లో జరగకపోవచ్చు, ఇంకొంతమంది ఇళ్ళలో ఉంటాయి చెప్తున్నాను, నా కొడుకే కదా అని అలా ముందు నుంచి వెళ్ళి తర్వాత లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారు. మరి అలా టీవీ చూసేవాడు టీవీ చూడు అని చూడరు ఎందుకు? ఎందుకంటే నీ తల్లి కాబట్టి, నీ చెల్లి కాబట్టి నీకు అంత థాట్ రాదు. బయట ఇంకెవరితో ఆడపిల్ల అలాగే టవల్ కట్టుకొని తిరుగుతూ అని ఎందుకు చూస్తారు? మీరు చెప్పిన మీరు చెప్పిన ఎగ్జాంపుల్, టవల్ కట్టుకొని అక్క గానీ ఎవరు గానీ నా కొడుకే కదా అని చెప్పేసి అక్కడ వంగి ఎక్సర్సైజ్ చేయరుగా. వంగి ఎక్సర్సైజ్ చెయ్యరుమా, అంటే కొంచెం ఒళ్ళు కనిపించినా సరే మా కళ్ళు పోతున్నాయి, అందంగా తయారైతే కళ్ళు పోతున్నాయి అంటున్నారు కదా, కళ్ళు పోకూడదు అని చెప్తున్నా. ఎలా తయారైనా వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు పోతారు, మీరు ఆ రోడ్డు ఎక్కినప్పుడు మీరు పోండి, చూడద్దు, అంత అవసరం లేదు. ఒక పెద్ద మనిషి ఏమన్నారంటే 50-60 ఏళ్ళున్న మాకే కొంచెం ఎట్లనో అనిపిస్తుందమ్మా, ఆగలేకపోతాం మేమే, అలాంటిది మీరు ఎంగు కుర్రోళ్ళు మీరు ఇట్లా వస్త్రాభరణ చేసుకొని ఉంటే ఎట్లా అవుతారు అన్నట్టు మాట్లాడారు ఒక పెద్ద మనిషి. అక్కడికే అదే చెప్తున్నా, అట్లాంటి వాళ్ళని నేను మనుషులు అన్ను, ఆడెవడో చెప్పినోడు గాడిద, వాడిని ఫాలో అయ్యి మీరు కూడా అలాగే అవ్వకండి, అక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఒక జెండర్ అంతే, నువ్వు ఒక జెండర్, తను ఒక జెండర్. మరి రోడ్డు మీద కుక్కలకి కూడా బట్టలు లేకుండానే పోతాయి, మరి ఎందుకురా సొల్లు గార్చుకోరు మీరు? చెప్పు, క్యాజువల్ గా అడుగుతున్నా, వీళ్ళందరికీ అదే అడుగుతున్నా. గేదెలకు కూడా బట్టలు ఉండవు, మరి ఎందుకు సొల్లు గార్చుకోరు? ఇంకా చెప్పనా, వాటిని కూడా వదలని మనుషులు కూడా ఉన్నారు తెలుసా నీకు? గేదెల్ని మేకల్ని వదలని మనుషులు కూడా ఉన్నారు అక్కడ దాకా వెళ్తే. సో జస్ట్ బీ యాజ్ ఎ హ్యూమన్ అంతే. వాళ్ళ ఒంటి మీద బట్టలు లేకున్నా వాళ్ళని నడిచినా సరే నీకు చూపు పోకూడదు. నువ్వేంటో నువ్వు, నీ పని ఏంటో నువ్వు అలా ఉండాలంతే, అప్పుడే బీ యాజ్ ఎ హ్యూమన్ అంట. దీన్ని ఏం యుగం అంటారు తెలుసా అన్న? కలియుగం అంటారు. ఏ యుగమైనా సరే, కంప్యూటర్ యుగమైనా సరే, అంతమైనా సరే, ఏఐ నడుస్తుంది యుగం అంట. అయితే ఏంటి అప్పుడు ఏఐ నడిస్తే ఏం చేస్తావంటే ఇంకా చెయ్యండి. మీరు మాట్లాడేది ఎప్పుడైనా ద్వాపర యుగము ఆ యుగంది మాట్లాడుతున్నారు. నువ్వు నేను మనిషి గురించి మాట్లాడుతున్నా. యుగం మారితే మనిషి మారాలా అన్న? ఇంతకు ముందు వేరుంది, ఇప్పుడు వేరుంది లేదా? ఇప్పుడు వేరు కాదమ్మా, ఏదైనా అంత ముందు. ఇప్పుడు మీ చేతి పైన టాటూ ఏముందన్న? మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అది మారిందా లేదా? అవును, మారింది. ఇది కూడా మారుతుంది అంటే ఏంటి అంటే అట్లాంటప్పుడు ఇప్పుడు నువ్వు రన్నింగ్ ట్రాక్ పైన అంటే ఈ టైంలో ఈ యుగంలో ఖచ్చితంగా అమ్మాయి రోడ్డు నడుచు ఈ సొల్లు ఖర్చుకోవాలి. రన్నింగ్ ట్రాక్ వస్త్రభారణ అంటున్నా నేను. రన్నింగ్ ట్రాక్ పైన నువ్వు అది వేసుకొని ఎవడి బట్టల గురించి ఎవడు డిసైడ్ చేయకూడదు. ఓకే, అమ్మాయి కాబట్టి అమ్మాయి అందంగా ఉంటది, నువ్వు అన్నా టీచ్ చేస్తావు, నేనన్నా టీచ్ చేస్తాను, చేయకూడదు. ఏమన్నా బాగుంది అమ్మాయి అందంగా అద్దు, నీకెందుకు? ఆవిడ అందంగా ఉంటే నీకెందుకు? నువ్వు కన్నావా చెప్పు, నీకు అవసరం. వాళ్ళ తల్లి చెప్పుకోవాలి, వాళ్ళ తండ్రి చెప్పుకోవాలి, కూతురు అందంగా మూవీస్ లో లేదు అంటే ఎప్పుడన్నా పెళ్లి చూపుల్లో ఆ పిల్లని కూర్చోబెట్టినప్పుడు అందంగా ఉందని అవతల కుటుంబం చెప్పాలి. మూవీస్ లో హీరోయిన్ గా అబ్బాయిని పెట్టి తీస్తే చూస్తారా? ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఇప్పుడు మూవీస్ లో హీరోయిన్ గురించి అంటావా? మూవీస్ లో హీరోయిన్ ని పెట్టేదే గ్లామర్ ప్రదర్శన కోసం. ఎందుకు బాగుంటది చెప్పండి. ఎందుకంటే ఆవిడ వచ్చిందే నేను బాగున్నానా, నన్ను బాగున్నానని చెప్పండి అని ఆవిడ వచ్చింది. కానీ రోడ్డు మీద ప్రతి అమ్మాయి నేను బాగున్నానని చెప్పండి అని తిరగట్లా.
అట్లా అది వేరు, ఈ కంపారిజన్ వేరు కాదు. ఓకే అన్న, మీరు చెప్పింది చాలా బాగుంది. ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయిని ఫాలో అయ్యండి. ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి డూ దట్ మా అదే చెప్తున్నా. ఇప్పుడు నీకు ఫాలో అవ్వాలనిపిస్తుంది, రేపటి చేయాలి. ఆమె వేసుకున్న డ్రెస్ వేసుకోవడం, అది ఆవిడ అట్లా వర్కౌట్ చేయడము, వాడి ముందే వర్కౌట్ చేయడం. వాడి ముందు కాదు మా, ఆవిడ ఉన్న టెరిటరీకి వాడు వస్తే ఇంకెక్కడ ఎత్తుక్కోవాలి. తను వీడియో చేసింది కూడా అదే. చేస్తున్నాను, వాడు చూస్తున్నాడు అండి, నన్ను ఇక్కడ చేసుకోండి, నేను అక్కడికి వెళ్ళినా వాడు అక్కడికి వస్తాడు, ఇక్కడికి వెళ్ళినా వస్తాడు, నేను నడుస్తూ ఈ రోజుకి వర్కౌట్ ఆపొచ్చు కదా. ఏంటి ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసినప్పుడు నేను వచ్చింది ఈ రోజు, నా వర్కౌట్ ఎందుకు ఆపాలి? టుడే నా షెడ్యూల్లో నాకు మెడిటేషన్ ఉంది, యోగా ఉంది, డాన్స్ క్లాస్ ఉంది, వర్కౌట్ ఉంది. నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఈ డేని? కాదన్నా, ఇంట్లో దొంగలు పడతారు, ఈ రోజు దొంగలు పడుతున్నారు అని చెప్పేసి హింట్ ఇచ్చిన తలుపు తీసేసి అలా ఎవరు తెరవరమా? నీకు అన్ని అర్థం. నువ్వు ప్రతిదానికి ఇంకేమో అడ్డమైన ఎగ్జాంపుల్స్ చెప్తున్నావు, కానీ ఇంట్లో దొంగలు పడతారని ఎవరింట్లో వాళ్ళు సేఫ్టీగానే పెట్టుకుంటారు. మరి వీడు ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి ఈ రోజు కాపొచ్చు కదా నేను అడుగుతున్నా. ఈ రోజు కాపడానికి ఆవిడ షెడ్యూల్ ని మార్చే హక్కు నీకు లేదు, వాడిని మార్చండి అంటున్నా. 4 తంతే వాడు వెళ్ళిపోతాడు, ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ అని. వీడు సరే షెడ్యూల్ ని జరపకండి. సరే ఇంకోటి కూడా చెప్తా. అతను అమ్మాయి పైన చేయలేదు, ఏం చేయలేదు. అబ్బాయి ఎంత ఉత్తముడో, చేయలేదు, టచ్ చేయలేదు, ఏం చేయలేదు. ఆయన ఏదో అమ్మాయి చూసిండు, ఆమె ఎక్స్పోజ్ చేసి చూసి ఒక చెట్లలోకి వెళ్ళి ఏదో చేసుకున్నాడు. వాడు గ్రేట్ అమ్మా, ఓకేనా? ఇప్పుడు నేను చెప్తా వినండి, వాడు గ్రేటే, కన్విన్స్. ఇంకా వాడి గురించి అడగకున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్. సరే చెప్పండి. అమ్మాయి కనిపిస్తే చూడొద్దా, ఫాలో అవ్వొద్దా, అది చెయ్యొద్దా అంటే చూడాలనిపిస్తుంది, ఫాలో అవ్వాలనిపిస్తుంది. కాకపోతే ఆ మైండ్ చెడుతా ఉంటే ఇలాగే చెయ్యాలనిపిస్తుంది, తర్వాత ఇంకేదో చేయాలనిపిస్తుంది, తర్వాత ఎత్తుకెళ్ళాలని, తర్వాత చంపేయాలనిపిస్తుంది. అదేదో స్టార్టింగ్ స్టేజ్ లోనే చూడకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. ఎవరున్నారు అంటున్నా, చూడకుండా ఉండండి అని చెబుతున్నా. ఎవడున్నాడు అంటే ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ అది. ఓ దాసరి విజ్ఞానులకి అందరు ఉంటారా? ఉండాలి, నాలాగా నీలాగా అని చెప్పట్లేదు. బయట మనుషులు కనిపిస్తే మనుషుల్లా గౌరవించండి అంతే. మనిషి నడుస్తుంది, ఆడది నడవట్లా, మగాడు నడవట్లా, మనిషి నడుస్తుంది. ఆ మనిషికి ఇవ్వాల్సిన వాల్యూ మీరు ఇచ్చేస్తే మీరు కూడా ఒక మనిషిలా గుర్తింపు పొందుతారు. అదే నేను ఈ విషయంలో జరిగిన విషయంలో ఏమంటున్నా అంటే అన్న, మీకు కొంచెం నేను మాట్లాడేది మీకు కొంచెం హట్టింగ్ ఏం హట్టింగ్ అనిపించట్లా. నాకు నచ్చుతుంది, నువ్వు అడుగుతున్న కొద్దీ నాకు నచ్చుతుంది. ద ఓన్లీ రీజన్ నేను మనిషిలా ఉండమనే చెప్తున్నా. బట్ నువ్వు అప్పటి నుంచి నువ్వు ఫస్ట్ 15 మినిట్స్ నుంచి అదే ఎందుకు ఉండాలని వాదిస్తున్నావు. ఎందుకు ఉండాలిరా అని అడిగితే ఇది మనుషుల్లాగా ఉండే యుగం కాదని నువ్వే చెప్తున్నావు. మనుషుల్లా ఉండే యుగం కాదు అంటే అదే చెప్పావు నువ్వు ఇందాక. ఇప్పుడు త్రేతాయుగంలో ఉండే వాళ్ళ మనుషులు, ఈ యుగంలో ఎవడున్నాడు మనిషి చెప్పావు. ఇప్పుడు త్రేతాయుగము ఆ యుగం గురించి అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ వైఫ్ శారీ కట్టుకొని, ఆ శారీ అనేది అక్కడ నుంచి వచ్చింది. అక్కడ ఆ యుగాలలో ఈ స్విమ్ షూట్లు, ఈ వాకింగ్ ట్రాక్లు అవి లేవు కదా. తను వాడు ఏం చేశాడంటే అన్న, మీరు వీడియోలో అబ్జర్వ్ చేసి ఉంటే, ఆమెను ఫాలో అయ్యి వేధింపులు అని చెప్పేసి అన్నాడు. అట్లని చెప్పేసి ఆమె ఫోన్ నెంబర్ అడుగుడు, పైన చేతిలో పువ్వు తీసి ఆమె పైన ఇసిరేసుడు, అవన్నీ ఏం చేయలే. జస్ట్ ఫాలో అయ్యాడని చెప్పేసి అన్నాడు. యాజ్ ఏ ఆమె వాకింగ్ చేస్తుంది, యాజ్ ఎ వాకర్గా ఈమె వెనకాల వీడు వాక్ చేస్తూ ఉండొచ్చు కదా, వీడు కూడా వాకింగ్కి రావచ్చు కదా. సరే, పాజిటివ్గానే అర్థం చేసుకో, తప్పేం లేదు. కానీ చీరకి ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్కి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి చెప్పింది, నాకు మంచిగా అనిపించింది. అదేంటిది, ఇప్పుడు ఆమె వేసుకున్న అవుట్ఫిట్ ఏదైతే ఉందో వాడికి టెంప్టింగ్గా ఉందేమో తర్వాత సంగతి. వాడు ఎంత టెంప్ట్ అయినా ఆ పిల్ల అవుట్ఫిట్ ఆ పిల్లకి సేఫ్. చీర కట్టుకుంటే వాడికి టెంప్ట్ లేకపోయి ఉండొచ్చు, కానీ కొంచెం అన్సేఫే. వాడు లాగడానికి పీకడానికి ఈజీగా వస్తుంది అది. ఇది వాడు ఎంత ఇప్పాలన్నా ఇప్పలేడు. నీకు అర్థమైందా? అమ్మాయి తన సెక్యూరిటీగా తన బట్టలు వేసుకుంది మా, ఆమె కంఫర్ట్ అది. ఆడపిల్లల కంఫర్ట్ గురించి మాట్లాడుకోవడానికి నువ్వెవరు, నేనెవరు, వాడెవడు, వీడెవడు, ఎవరెవరు? అదే అడుగుతున్నా నేను. అంతే. అక్కడ కనబడింది, ట్రాక్ మీద నడిచిందా, అక్కడ జిమ్ చేసిందా, ఇక్కడ స్విమ్ చేసిందా, ఇంకేమైనా చేసిందా, మనిషి. నువ్వు ఒక మనిషివి, అక్కడ ఒక మనిషి ఉంది, కాకపోతే మీ ఇద్దరు జెండర్ డిఫరెన్స్ అంతే. ఓకేనా? బీ లైక్ దట్. ఆ మనిషి పక్కన ఒక గేదె నడుస్తుంది, గుర్రం నడుస్తుంది, కుక్క నడుస్తుంది, అవి కూడా జీవులే. కాకపోతే మీలాగా జెండర్స్ డిఫరెన్స్, వాటికి మాటలు రావు అంతే. అందరూ బ్రతకండి సొసైటీలో. ఊరికే సొంగగార్చుకోవడాలు, ఇంకేదో చేయాలనుకోవడాలు, అమ్మాయి అందంగా ఉంది వెంటబడ్డం, ఈ చెత్తంతా ఇంకా చెప్పకు, వదిలే ఇక్కడికి. అండ్ ఇంకోటి నేనేమంటున్నా అంటే అన్న, అట్లా వేధింపులు అయ్యి పాపం ఆయన చెట్లలోకి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూకి ఏం చెప్తుందంటే, ఏదో చేసుకోవడానికి వెళ్ళిండు. నేను ఇంతటితో ఆపేద్దాం బెటర్.
అంటే నేను ఒక better. కంక్లూజన్ ఇస్తా. అసలు వద్దు నాకు దీని కన్క్లూజన్ కూడా. నువ్వు కావాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కెమెరాకి ఇచ్చుకో కన్క్లూజన్. ఎందుకు రీజన్ బికాస్ నువ్వు ఒక అమ్మాయిని అమ్మాయిలా చూడట్లేదు, మనిషిని మనిషిలా చూడట్లేదు ఇక్కడ. ఇంకా దాని గురించి నాకు మాట్లాడడానికే ఏవో రకంగా ఉంది. తను చెప్పింది చెప్తున్నా అన్న. ఆమె చెప్పింది ఏంటి? అన్సేఫ్ హియర్ అనింది. నేను ఇక్కడ అతన్ని పాజిటివ్ గా ఇతన్ని నెగిటివ్ ఈమెన్ నెగిటివ్ గా అంటలేను. జరిగిన సినారియో గురించి జరిగిన సినారియోలో ఆ పిల్ల బట్టలు ఆమె కంఫర్ట్, ఆమె ఏమైనా వేసుకుంటారు, ఆమె నగ్నంగా నడిచినా వాడు చూడకూడదు అనేది కాన్సెప్ట్ అంతే. ఎందుకంటే నడిచేది ఇంకో మనిషి, వాడు మనిషి అయితే చూడకూడదు అంతే. అయితే ఇప్పుడు మనం అందరం ఒక అన్నమయ్య శ్రీశ్రీ అవ్వాలి. అన్నమయ్యలు శ్రీశ్రీలు ఏం చేశారు? వాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలతో బాగానే ఉన్నారమ్మా, అందరూ బాగా పద్ధతిగా ఉన్నారు అంతే. అంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.